నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాజధాని నిర్మాణాల పూర్తికి సిఆర్డీఏ సమయాన్ని నిర్దేశించుకుని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వీలైనంత వరకు వర్క్ ఫోర్స్ పెట్టాలని, మిషనరీస్ ని తీసుకుని రావాలని సూచించారు. సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రతి ఫ్లోర్ ని పరిశీలించారు. ఏ అంతస్తులో ఏ కార్యాలయాలు ఏర్పాటు చేశారనే విషయాలని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సిఆర్డీఏ భవనంలో రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించడం జరిగింది. పనులకు ఎలాంటి ఇబ్బందులు కలగని విధంగా నిర్మాణాల వద్ద మౌలిక సదుపాయాలను కల్పించామని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనులకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా వర్షాకాలం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు పరుగులు పెట్టించాలని తెలిపారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవని, ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆర్థిక శాఖకు కూడా చెబుతానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమీక్షలో కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసు, మున్సిపల్ శాఖ సిఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అక్కడి నుంచి శివరామ మైక్ కరెక్ట్గా చూడు. అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాం ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ, గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా. అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని కట్టు, 100 ఎకరాల్లో కట్టు, 50 ఎకరాల్లో కట్టు అని చాలామంది చెప్పారు. అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఇట్లనే నన్ను చాలామంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన చేశారు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను, మళ్ళా జీవితంలో ఎలాంటి అవకాశం రాదు తెలుగు వారికి. ప్రపంచంలో ఒక మంచి రాజధాని, అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని. వచ్చే జనవరిలో మళ్లీ డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం మరొకసారి డీఎస్సీ నిర్వహించేందుకు సిద్దమైన వేళ కృతజ్ఞత తెలియజేస్తూ కడపలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చిత్రపటాలకి క్షీరాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో నిరుద్యోగ యువత అంతా ప్రభుత్వానికి రుణపడి ఉందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిఖీ తెలిపారు. సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి, సమర్థవంతమైనటువంటి విద్యాశాఖ మంత్రి ఉంటే ఏ విధంగా నిరుద్యోగ అభ్యర్థులకు మేలు జరుగుతుందో మెగా డిఎస్సి భర్తీ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థమవుతుంది. గతంలో పాలకులు చూస్తే డిఎస్సి అడిగితే డిఎస్సి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. నిరుద్యోగ యువతకు ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులందరినీ గత ప్రభుత్వం దగా చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం చెప్పినట్లు మెగా డిఎస్సిని 16,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా శభాష్ అని అనిపించుకున్నారు. ఆయన సారథ్యంలో ఈరోజు ప్రైవేట్ పరిశ్రమలు వస్తున్నాయి. మళ్ళీ టెట్, మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి అన్నారు. ప్రిపరేషన్కి సమయం ఇచ్చి అందరూ కూడా సిద్ధం అవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం
నిరుద్యోగులకు బాసటగా ఉందని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ ప్రభుత్వంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా జరగడం అనేది చాలా అన్యాయం. అది లక్షల్లో ఉన్నారు, బీఎడ్ చేసి చాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎడ్యుకేషన్ చేసి బాగా చాలామంది ఉన్నారు. రీసెంట్గా 16,000 ఉద్యోగాలు ఇచ్చి పెద్ద సంఖ్యలో ఈ నోటిఫికేషన్ జరిగింది. దానికి చాలా సంతోషకరం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అఖిల భారత పోలీసు పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలు జరగడం శుభపరిణామమని హోంమంత్రి అనిత అన్నారు. అఖిల భారత పోలీసు పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ప్రారంభించారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న అనిత రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 17 వరకు విట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే పోటీలో 32 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారని తెలిపారు. దేశం నలుమూల నుంచి వివిధ పోలీస్ శాఖల దగ్గర నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పోలీస్ క్రీడాకారులకి కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తరపున స్వాగతం తెలుపుతూ ఇటువంటి జాతీయ క్రీడల్ని మన ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈరోజు మనం హోస్ట్ చేయడమే కాకుండా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది మన స్టేట్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మనం చేయటం, ఇది కూడా మన అదృష్టం కింద భావించాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి సంబంధించి ఈరోజు పవర్ లిఫ్టింగ్ అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ తో పాటు యోగా అన్నది కూడా ఈరోజు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పడం కూడా ఒక దూరదృష్టికి, ఒక నిధులకి చెప్పాలంటే ఒక తార్కాణం. ఎస్పెషల్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కి సంబంధించి ప్రతి జిల్లాలోని కూడా ఒక ఆర్ఐ స్థాయి వ్యక్తిని, ఒక ఇన్స్పెక్టర్ని కూడా అక్కడ అపాయింట్ చేసి ఆరోగ్యంగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి హెల్త్ టెస్టులు చేయించడం దగ్గర నుంచి స్పోర్ట్స్లో కూడా వాళ్ళని ముందుండేటట్టుగా ఒక ట్రైనప్ చేయడానికి ప్రతి జిల్లాలోని కూడా ఫస్ట్ టైం ఈరోజు మనందరం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక దేశంలో ఉన్న ప్రత్యేకమైన వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ అండ్ యోగా కాంపిటీషన్స్లో ఉన్న వాళ్ళు ఈ వేదిక మీదకి వచ్చారంటే మీలో ఒక సత్సంబంధాలు ఏర్పడాలి. ఒక మంచి వాతావరణంలో, ఒక స్పోర్టివ్ వాతావరణంలో విజేతలైన వాళ్ళు ఆనందంగానే వెళ్ళాలి, విజేతలు కాని వాళ్ళు కూడా ఆనందంగానే వెళ్ళాలి. ఎందుకంటే ఈ స్టేజ్ వరకు వచ్చామంటేనే మీరు వన్ ఆఫ్ ద విజేతల కింద మీరు కూడా భావించుకోవాల్సిన అవసరం ఉంది. Immense pride and heartfelt warmth that I welcome you all to the opening ceremony of 2nd All India Police Weightlifting Cluster 2025-26. We are truly honored to host this prestigious event here in Andhra Pradesh, and we extend our sincerest greetings to each one of you and who have gathered here from different forces, different states. This tournament is not merely a contest of strength and skill, but it's a celebration coming together of camaraderie, discipline and resolute spirit of the police forces across the nation. రాష్ట్రంలో ఎక్కడ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్రమ పీడీఎస్ రైస్ రాకుండా అడ్డుకోవడానికి 700 మొబైల్ కిట్స్ ని సిద్ధం చేసినట్లు వివరించారు. ఆ మొబైల్ కిట్లను మంత్రి మీడియాకు చూపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లో 5,65,000 క్వింటాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎక్కడైనా ఇమ్మీడియట్ గా మేము సరుకు వెరిఫై చేయడానికి ఈ ప్యాన్లో మేము రైస్ శాంపుల్ తీసుకున్నాక ముందుగా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది. ఆ స్ప్రే బాటిల్లో ఉన్న ఆ క్లోరైడ్ సొల్యూషన్ని, హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ని ముందు స్ప్రే చేసి దాని తర్వాత పొటాషియం థయోసైనైడ్ సొల్యూషన్ని స్ప్రే చేసి అది రంగు మారగానే, అది ఎర్రపు రంగుకు మారితే అది పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్. దేశంలో ఎక్కడ ఈ విధంగా ఆలోచించలేదు. ఒక మార్పు తీసుకొస్తున్నాం, కొత్త సంస్కరణ తీసుకొస్తున్నాం. 20 రోజుల్లో ఉక్కుపాదంతో ఖచ్చితంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే ఒక కార్యాచరణ, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రాబోయే రోజుల్లో రైతాంగం సహకారంతో ఏ విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకంలో అద్భుతమైన రైస్ క్వాలిటీ మేము అందించగలుగుతున్నాం మన బిడ్డలకి, ఆ విధంగానే మన పౌరులందరికీ కూడా మా వంతు మేము కృషి చేసి ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా ముందు అడుగేస్తున్నాం.
కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి పాల్పడుతుందని వైసీపీ నాయకులు పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని ప్రకటించారు. సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో జరిగిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీలు లేళ్లపిరెడ్డి, చంద్రగిరి యేసరత్నం, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రాకని పీపీపీ విధానం రద్దు చేస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్ర ప్రజల వైద్యం కోసం, వైద్య విద్య కోసం 17 మెడికల్ కాలేజీలని నిర్మాణం చేసి ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వాడికి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి, పేద మధ్యతరగతి ప్రజలకి డాక్టర్ అయ్యేటువంటి కళని సాకారం చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో కేవలం 3 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టి అందులో 7 మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించి, వైద్య సేవలు ప్రారంభించి, మరొక 10 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేయడమే కాకుండా అక్కడ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉంటే ఈ రోజున చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కన్నుగుట్టింది. వాళ్ళలో ఉండేటువంటి ఒక సంతకం అనేది ఒక పేదవాడి దిశ మారాలనేటువంటి భావంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు మనం లెటర్ ఎవరికి ఇస్తామంటే ముఖ్యమంత్రికి ఇస్తాం. కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదనే భావన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకని ఈరోజు ముఖ్యమంత్రికి లెటర్ రాయకుండా గవర్నర్కి రాసేటువంటి దుస్థితి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొల్పాడు. పేదవాడి ఆర్తనాదాలు. నేను చిన్నప్పుడు గుంటూరు మహానగరంలో ఒక ముస్లిం డాక్టర్ కూడా ఉండేవాడు కాదు. ఈ రోజు దాదాపు 50-60 మంది ఎంఎస్లు, ఎండీలు చదివి డాక్టర్లు ఈ రోజున గర్వపడే వ్యక్తులు చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ తోటి. ఆ స్ఫూర్తి తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈరోజు పేదవాడు కూడా గర్వంగా డాక్టర్ అయ్యి పేదవాడికి వైద్యం అందించేటువంటి సదుపాయాన్ని కల్పించే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేశాడు. అంటే ప్రైవేటీకరణ అంటే గుత్తాది డబ్బున్నోడు చేతిలో పెట్టాడు. డబ్బున్నోడికి ట్రీట్మెంట్ రమేష్ హాస్పిటల్కి ఎవరు పోతారండి? డబ్బులున్నోళ్ళు పోతారు. అటువంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాడు. అందుకని ఈరోజు మనందరం 1 కోటి సంతకాల సేకరణ అనేది మనసావాచ కర్మ. ఎందుకంటే గుండె మీద చేసుకొని ఈ సంతకం పెట్టండి. అధ్యాపక ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాల పోస్టర్ ని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సోమవారం గుంటూరు ఏసీ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాణిక్యరావు ఎయిడెడ్ విద్యా సంస్థలు అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఎంజేఎం కమిటీ ఆధ్వర్యంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకే శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏసీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె మోచేష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ నేత, శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ ఎంజే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఆయన 1925 మే 23వ తేదీన జన్మించారు. ఆయన జన్మించి 100 సంవత్సరాలైంది. ఈ మాణిక్యరావు గారు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థల కోసం, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్న సిబ్బంది కోసం ఎంతో కృషి చేశారు. ఈ ప్రాంతంలో అనేక సంస్థలు ఎయిడ్ పొందటానికి ఆయన ఎంతో కృషి చేసిన సంగతి, ఉద్యమాలను నడిపిన సంగతి మనందరికీ తెలిసింది. ఈరోజు ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు చిలకలూరుపేట, కావలి, అమరావతి,
అలాగే గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే జరిగాయి. మరికొన్ని ప్రాంతాలు చీరాల, ఖమ్మం మొదలైన ప్రాంతాల్లో జరగబోతూ ఉన్నాయి. అలాగే 2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుంటూరు నగరంలో కూడా ఆయన శత జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరపడానికి ఎంజేఎం మెమోరియల్ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధ్యాపకులు, అలాగే పదవి విరమణ చేసిన అధ్యాపకులు, ఎయిడెడ్ కాలేజీ సిబ్బంది వీరందరూ కూడా ఈ ఉత్సవాల్లో ఎక్కడ జరిగినా పెద్ద సంఖ్యలో పాల్గొవాలని ఆయన ఆశయ. ఎంజేఎం మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు, ఉపాధ్యాయ ఉద్యమ నేత శ్రీ ఎంజే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరిపించటానికి ఎంజేఎం కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా లక్ష్మణరావు సార్ చెప్పిన విధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. ఈ వారంలో ఫ్రైడేన చీరాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని జరపడానికి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎంజేఎం కమిటీ ఆధ్వర్యంలో ఎంజేఎం మెమోరియల్ లెక్చర్ నవంబర్ 16వ తారీఖున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం మరి విజయవాడ కేబిఎన్ కళాశాలలో జరపాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్. హిందూ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుగా పనిచేసి రిటైర్ అయ్యాను. మాణిక్యరావు గారి అబ్బాయిని. ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వివిధ కళాశాలల్లో, స్కూళ్ళలో విద్యార్థులకి రకరకాల పోటీలు పెట్టాం. వక్తృత్వ పోటీలు కానివ్వండి, వ్యాసరచన కానివ్వండి, అలాగే మంచి రెస్పాన్స్ వచ్చింది. కావల్లో కానీ ఇప్పుడు ప్రస్తుతం చీరాల్లో 13 స్కూల్స్, కళాశాలలో పోటీలు జరుగుతూ ఉన్నాయి. అది 17వ తారీఖు వాళ్ళకి ప్రైజులు ఇస్తాం. అలాగే మన గుంటూరులో జరిగినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పిల్లలు చాలా చక్కగా వాళ్ళు పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే తరాలకి ఆయన ఏం చేశారు, ఎట్లా ఉండేవాళ్ళు, మనం ఏ విధంగా ఉండటానికి. కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం కుటీర పరిశ్రమంగా వర్ధిల్లుతుందని వైసీపీ నేతలు పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నూరి ఫాతిమా ఆరోపించారు. ప్రజల ప్రాణాలు అంటే చంద్రబాబుకి లెక్కలేదా అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి పెద్దలు మంచి మద్యం అందించాలని డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేట ఎక్సైజ్ కార్యాలయం వద్ద కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు మద్యం సీసాలతో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీని చంద్రబాబు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆరోపించారు. కూటమి పాలనలో మద్యం కారణంగా జరిగిన మరణాలకి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యంపై పవన్ కళ్యాణ్ స్పందించాలని అన్నారు. బెల్ట్ మద్యం షాపులపై ప్రజాపోరాటం చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, ఎర్రబాబు, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా నకిలీ మద్యం తయారు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద మరి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడానికి, మెమరాండా ఇవ్వడానికి పోతుల మహేష్ గారు, అలాగే మోదుగుల గారు, అలాగే ఎమ్మెల్సీ యేసురత్నం గారు, అలాగే నిమ్మకాయల రాజనారాయణ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ రావడం జరిగింది. గతంలో మీరు చూశారు నకిలీ మద్యం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో. ఎందుకంటే వీళ్ళు తయారు చేస్తున్న కల్తీ ఎందుకంటే వీళ్ళకి నిజంగానే ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా వీళ్ళ జేబులు నింపుకోవడానికే చూస్తున్నారు, కానీ వాళ్ళ కడుపు మీద కొడుతున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి మాత్రం నిజంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఎక్కడ ఏ సామాజిక వర్గం చూసుకున్నా పేదవారిని అంటేనే లెక్క చేయని ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలని ఖచ్చితంగా మేము ఖండిస్తాము. ఇది సెంట్రల్ లెవెల్గా తీసుకెళ్తాము. ప్రజలు కూడా మేలుకోండి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని మేలుకోండి. ఎందుకంటే చదువుకునే పిల్లలకి మోసం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క సామాజిక వర్గం హాస్టల్లో చదువుకున్న పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వకుండా అక్కడ వాళ్ళ ప్రాణాలు తీస్తుంది. అలాగే మీరు చూసుకుంటే మహిళలకు కానీ రక్షణ లేకుండా
మరి మహిళలకి రక్షణ కోసం ఏదో యాప్ తయారు చేశారు, కానీ ఇప్పుడు దాకా అది కూడా సక్రమంగా నడుస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏదో కొత్తగా యాప్ తయారు చేస్తారు, నకిలీ మద్యాన్ని గురించి యాప్ తయారు చేస్తామంటున్నారు. నిజంగానే మీకు నిబద్ధతలు ఉంటే ముందు మంచి మద్యం ఇస్తానని చెప్పి ఏ హామీ మీరు తాగే వాళ్ళకి ఇచ్చారో ఆ హామీ మీద మీరు నిలబడకుండా ఈరోజు నాయుడు కల్తీ సారా నా జన్మ హక్కు, ఈ ఆంధ్రప్రదేశ్ సారా ఆంధ్రప్రదేశ్గా మార్చేటువంటి నారా చంద్రబాబు నాయుడు యొక్క మొండి వైఖరిని ఎండగట్టడానికి ఇక్కడ అందరం మేము నుంచున్నాం. ఎంత వర్షమైనా లెక్కకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ ప్రభుత్వ లోపాలనే ధ్యేయంగా, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. యూ షుడ్ లెర్న్. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు, ముస్లిం 4% రిజర్వేషన్, చంద్రబాబు నాయుడు వచ్చాడు తర్వాత కదిలిచ్చాడా? ఫ్రీ కరెంటు కదిలిచ్చాడా? ఫీజు రీయింబర్స్మెంటు ఎవరైనా గవర్నమెంట్ సాగతిచ్చిందా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మధ్య దుకాణాలు నడిపాడు. హీ హాజ్ నాట్ గివెన్ టు ది ఎనీ పాలసీ ఈజ్ ప్రైవేటైజేషన్. గవర్నమెంట్ ముందుండాలి, గవర్నమెంట్ అధీనంలో డిస్టిలరీస్ నడవాలి. గవర్నమెంట్ పేదవాడు సరదాగా పొద్దున కూడా కష్టపడి కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నకిలీ మద్యానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు భయపడి నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిట్ అని ఒకటి ప్రకటించారు. సిట్ అనేది చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ. ఆ సిట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నమ్మకం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం, నకిలీ మద్యం స్కామ్ మీద, నకిలీ మద్యం తయారీ మీద, నకిలీ మద్యం అమ్మకాల మీద, నకిలీ మద్యం పర్సంటేజీల మీద, వాటాల మీద దర్యాప్తు చేయడానికి సిబిఐ దర్యాప్తుని వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంతవరకు మీరు చూస్తే జనార్దన్ రావు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తా, నేను ఒక్కడే ఇందులో భాగస్వామి కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నా పాత్ర చాలా నామమాత్రమని చెప్తే ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించట్లేదని మేమైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న కూడా ఆయన అంటా ఉన్నారు, సౌత్ ఆఫ్రికాని కాపాడే బాధ్యత ఏం తీసుకుంటారంట. ఎంత దుర్మార్గమో తెలుసా ఇది? సౌత్ ఆఫ్రికాలో నకిలీ మద్యం. భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఖండించారు. ఈ దాడికి నిరసనగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ పై దాడిని యత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, రుద్రపోగు సురేష్ మాదిగ, కూచిపూడి సత్యం మాదిగ, వేమూరి సుధీర్ మాదిగ, మురికిపూడి హృదయ రాజు మాదిగ, చిలక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. దాడి చేసిన నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని, నిందితుడి వెనక ఇంకా ఎవరు అతన్ని ప్రోత్సహించినా, నిందితుడిని ఎవరు సహకరించినా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, నిందితుడి వెనుక ఎవరెవరు కుట్రలు చేశారో సమాజం ముందుకు తీసుకురావాలని, అందుకోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల చేతనే ఒక సమగ్రమైన స్వతంత్రమైన దర్యాప్తు చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ చీఫ్ జస్టిస్ దళితుడైనందువల్లనే ఆయన మీద ఒక దుర్మార్గమైన దాడికి పాల్పడ్డ వ్యక్తులే కాదు, ఆయన వెనుక కొన్ని శక్తులు ఉన్నాయేమో అని చెప్పి అనుమానం కలుగుతున్నది. సుప్రీంకోర్టులో
పలు సందర్భాల్లో విచారణ జరుగుతున్నప్పుడు జడ్జిలు కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్ చేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. అయోధ్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో రాముడు ఫలాని చోటునే పుట్టిండని ఆధారాలు ఏంటని చెప్పి ఆ రోజు జడ్జీలు అడిగారు. రఘువంశానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా బతుకున్నారా అని వాళ్ళు అడిగారు. రాముడు జన్మస్థలమైన అయోధ్యకు మీరు ఒక పుణ్యక్షేత్రంగా ఎలా భావిస్తారని చెప్పి జడ్జిలు పిటిషన్దారులు ప్రశ్నించారు. రాముడు అంటేనే అయోధ్య జన్మభూమి అని దేశ ప్రజలందరూ తెలిసిన హిందూ సామాజిక మతానికి సంబంధించిన జడ్జీలే ఈ ప్రశ్నలు వేసినప్పుడు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు జడ్జీలు ఈ ప్రశ్నలు వేసినప్పుడు దీన్ని ఎవరు ఆనాడు ఖండించలేదు, ఇలాంటి దాడికి పాల్పడలేదు. అదే సమయంలో శబరిమల విచారణ సుప్రీంకోర్టులో జరుగుతున్నప్పుడు స్త్రీలకు పురుషులకు మధ్య అసమానతలు ఉండదని, రాజ్యాంగం దాన్ని అంగీకరించదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పుడు దాన్ని ఎవరు కూడా ఖండించలేదు, దాడికి పాల్పడలేదు. దానికి కారణం వాళ్ళు ఆనాడు రాముడి మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళు అయోధ్య మీద తీర్పు. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులపై దురుసుగా ప్రవర్తించిన జాతీయ మాల మహానాడు అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జేఏసీ నేతలు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, హరికృష్ణ మాదిగ, వేచండ్ల సుబ్బారావు మాదిగ డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్పేట మినీ అంబేద్కర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయుల్ని విమర్శించే స్థాయి అరుణ్ కుమార్ కి లేదని చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ప్రతిపాడు ఎమ్మెల్యేగా రామాంజనేయులు ప్రజా సంక్షేమానికి అవిరళంగా కృషి చేశారని గుర్తు చేశారు. మేమంతా మాదిగ సంఘాలతో పాటు దళితుల్లో ఉన్నటువంటి ప్రతి సంఘం కూడా హర్షిస్తా అని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రామాంజనేయులు గారు అంటే ఒక సామాన్య వ్యక్తి కాదైన ఆయన ఒక తెరచిన పుస్తకం. ఆయన జీవితం ఒక రాయాలంటే, ఆయన జీవిత చరిత్ర రాయాలంటే 10 వాల్యూములు రాయాలి. 100 పేజీలు చెప్పున 10 పుస్తకాలు రాస్తే తప్ప ఆయన యొక్క జీవిత చరిత్రను ఎవరు కూడా మరి కూలంకషంగా చెప్పే సందర్భం అయితే కుదరదు. సమయం సరిపోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా కంచే చేను మేసం చందంగా మన దళిత ఉద్యమకారులందరూ కూడా ఎక్కడైతే దళిత ప్రజాప్రతినిధులు ఉంటారో, ఎక్కడైతే దళిత అధికారులు ఉంటారో, ఎక్కడైతే దళిత ప్రజలు ఉంటారో వాళ్ళకి అండగా నిలపాల్సిన మనం కంచే చేను మేసిన విధంగా మనమే దళిత ప్రజాప్రతినిధులకు అండగా ఉండకుండా దళితేతరులాగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆయన మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టామంటే ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించాలని చెప్పి దళిత ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మరి పెద్దలందరూ కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, మనకు తెలుసు ఆయన అంబేద్కరిస్టు. ఆయన రిటైర్డ్ అయ్యి ఇంటికాడ కూర్చోవచ్చు, ఇంటికాడ కూర్చొని చక్కగా హ్యాపీగా గడపవచ్చు. అయినప్పటికీ ఆయన అనుకున్న ఆశయం నా పేద ప్రజల కోసం, పేదలకు ఆయన జీవితాన్ని అంకితం ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని చివరి క్షణం వరకు ఆయన జీవితాన్ని ప్రజల కోసం సమర్పించారు. అదే ఆలోచనలో అంబేద్కర్ ఆలోచనలో డాక్టర్ బూర్ల రామాంజనేయులు కూడా ఈ రోజున రిటైర్డ్ ఐఏఎస్గా రెస్ట్ తీసుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఆయన ప్రతిపాడు శాసనసభ్యునిగా మరి గెలిచి మరి మీ అందరి యొక్క సమక్షంలో మరి ప్రతిపాడు నియోజకవర్గ పెద్దలు, పార్టీ కేడరు, అందరి అభిమానుల సమక్షంలో ఆయన యొక్క సహకారంతో, సీఎం గారి ఆశీస్సులతో మరి ఈ రోజున మరి అత్యధిక మెజార్టీతో మరి ప్రతిపాడు నియోజకవర్గం 42,000 పైసలకు మెజార్టీతో గెలిచినటువంటి నాయకులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు గారు. నవీ మాదిగ చర్మకారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఈ గుంటూరు నగరంలో మరి అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన రామాంజనేయులు గారిని వాళ్ళ అరుణ్ కుమార్ అనే వ్యక్తి తప్పుగా దూషించి, తప్పుగా మాట్లాడి, ఆయన్ని తప్పుగా మాట్లాడినందుకే ఈరోజు మాదిగ జేఏసీ అంతా కలిసి వాళ్ళ అరుణ్ కుమార్ అనే వ్యక్తికి మేము ఈరోజు అతనికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మరి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి ఎక్కడన్నా కానీ మీరు తప్పుగా మాట్లాడితే ఈసారి మా మాదిగ జేఏసీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ తీసుకొని మిమ్మల్ని పాతాళంకి అనగదొక్కే విధంగా మా ఉద్యమం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాము. ఏదైతే మా గోళ్ళ అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో అతను
మరొక్కసారి ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా అతనికి బుద్ధి చెబుతామని మా నవీ మార్గ చర్మకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి, అదేవిధంగా మా రాష్ట్ర జేఏసీ తరపు నుంచి, మాది జేఏసీ తరపు నుంచి మేము అతనికి గట్టిగా తెలియజేస్తున్నాం. ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పరిశీలించారు. సోమవారం మంగళగిరి మండలం కాజా గ్రామంలో రైతు సేవా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవతో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు దశలు, సిబ్బంది చేపట్టవలసిన అంశాలు, పరికరాల పనితీరు, రైతులకు చేసే సూచనలు, బస్తాలు ఏర్పాటు, రవాణా ఛార్జీల చెల్లింపు తదితర అంశాలని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి, తహసీల్దార్, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. వారికి గన్నీస్ ఇచ్చి వాళ్ళు అక్కడ వారు ఫామ్ నుంచి ఎలా తీసుకొస్తారు? ఇక్కడ ఫామ్ నుంచి వాళ్ళు పొలాలు ఉన్నా కానీ అక్కడ నుంచి అక్కడ చేసి వేపుజీగా తీసుకొస్తారు. ఎక్కడ ఉంది వేపుజీ? మనకి దగ్గరలో ఉన్న ట్యాగర్ చేసిన మనకి జిల్లాలో ఎన్ని ఉన్నాయి? కంప్లీట్ అయిందా? ఎవరు చేస్తారు? పక్కన ఏ వేపుజీ ఉంది? ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ ని వెంటనే అరెస్టు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే పనితీరుని సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా లాంటి వారే ప్రశంసిస్తూ ఉంటే సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎమ్మెల్యేను దూషించడం చాలా బాధాకరమని చెప్పారు. ఎమ్మెల్యే పనితీరును చూసి కొంతమంది ఓర్వలేక ఇలాంటి దాడులు చేపిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ప్రతిపాడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొందలపాటి అమరేశ్వరి, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ స్పోక్స్ పర్సన్ బురదగుంట వెంకటేశ్వరరావు, రాష్ట్ర రైతు స్పోక్స్ పర్సన్ నక్కల అగస్టిన్ బాబు, ప్రతిపాడు జనసేన పార్టీ కన్వీనర్ కొరపాటి నాగేశ్వరరావు, 41 డివిజన్ కార్పొరేటర్ స్మితా పద్మజ, 27వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుంటూరు ప్రఖ్యాతు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకట్రావు. నేను రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధిని. నేను జరిగిన సంఘటనలో ఎమ్మెల్యే గారు అన్నది తప్పు లేదు. ఎందుకంటే నిన్న మాట్లాడిన అతను గతంలో వైసీపీ ఉన్నప్పుడు నేను వైసీపీ అంటాడు, తెలుగుదేశం వచ్చిన తెలుగుదేశం పార్టీ అని తిరుగుతూ ఉంటాడు మా నాయకులకి. ఎమ్మెల్యే గారికి ఆయన నోటీస్ కందింది ఆ వార్త, డబ్బులు ఇస్తున్నారు ఇక్కడ చనిపోయిన వాళ్ళకి, మేము కష్టపడ్డాము, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేసినట్లుగా ఎమ్మెల్యే గారికి అక్కడ లోపల చెప్పారు. చెప్పబట్టే ఎమ్మెల్యే గారు అన్నారు, అంతేగాని ఆయన ఏం తప్పు మాట్లాడాలి ఎమ్మెల్యే గారు. ఇంకొకటి, గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్నట్టుగా నీకెందుకు, ఎవడన్నాడు దళారి, వాళ్ళు వస్తారు, నువ్వు దళారి కాదు కదా. కానప్పుడు ఎమ్మెల్యే గారు పక్కన కేంద్ర మంత్రి పెంసాని గారు ఉన్నారు, మరి ఎమ్మెల్యే గారిని పెంసాని గారిని దగ్గర పెట్టుకొని మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే నువ్వు దాన్ని చెడగొట్టాలని కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎంట పెట్టుకొని అక్కడికి వచ్చి దాన్ని డిస్టర్బెన్స్ చేశావు. అది నీ కరెక్టేనా తమ్ముడు? నీవు చేస్తాను అనుకున్నావే, చాలా రాంగ్ చేస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, భవిష్యత్తు అనేది నీది కాదు. స్మితా పద్మజ, నేను 41వ వార్డు కార్పొరేటర్ని. మా వార్డు వచ్చి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉంటుంది. మరి గత కొంతకాలంగా చూసుకుంటే తురకపాలెంలో జరుగుతున్నటువంటి మరణాల వెనుక ఏమున్నది ఏంటి అనేది అందరికీ ఎంతో ఉత్కంఠతో అందరూ చూస్తూ ఉన్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ మరి నీళ్ళ వల్ల కానీ ఇంకేదన్నా వల్ల కానీ సమస్య వచ్చి మరి ఎంతోమంది చనిపోవడం జరిగింది. మరి ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి మన ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులైనటువంటి చంద్రశేఖర్ గారు, అలానే మా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారు వారు అనునిత్యం తురకపాలెంలో ఉన్న పరిస్థితులను వారు ప్రతిరోజు దాన్ని పర్యవేక్షిస్తూ వారికి కావాల్సినటువంటి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మరి అక్కడ ఎంహెచ్ఓ గారిని కానీ మెడికల్ స్టాఫ్ని కానీ అందరినీ అక్కడ డిప్లాయ్ చేసి మరి వాళ్ళకి కావాల్సిన మరి బ్లడ్ శాంపిల్స్ని తీసుకోవడం 6,000 వరకు చేశారంటే మరి అది గొప్ప విషయం. మరి ఎంపీ గారి చొరవతో, ఎమ్మెల్యే గారి చొరవతో అంతమందికి బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది. వారికి వచ్చిన సమస్య ఏంటో తెలుసుకోవడం జరిగింది. మరి వారితోనే మరి ఆయన ప్రయాణిస్తూ ప్రతిరోజు మరి వారికి 2 నెలల నుంచి భోజనం కానీ, మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మరి వారికి మంచినీటి సదుపాయం కానీ, శానిటేషన్ కానీ, ఇట్లా ఎన్నో విధాలుగా వారికి సహాయపడుతూ ఉన్నారు.
మరి అదేవిధంగా ఆ సమస్యని మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా సమస్య నాకు అందజేసింది పదవిది, ఇంత గొప్ప పదవి నాకు ఇచ్చారంటే ఎక్కడండి అన్యాయం జరిగింది? ఒక ఎమ్మెల్యే గారి మీద, రామాంజనేయులు గారి మీద ఇలాంటి బొట్టు చల్లడానికి అట్లాంటి చీడపుడు అన్న ఒక వ్యక్తి, గోళ్ళారుని అన్న వ్యక్తి వస్తాడా అండి? ఎందుకు వస్తాడు అతను? ఏంటంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం అతని వెనకాల వేరే వ్యక్తులు ఉన్నారండి. ఆ వ్యక్తులు చూసుకొని అతను ఏదో చేయాలనుకుంటున్నాడు. అతను చేస్తానంటే ఇక్కడ ఎవరు భయపడేది లేదు. ఇంకోసారి అట్లా కానీ చేస్తే కానీ ఊరుకునేదే లేదు. గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు సన్నపట్టణంలో జరిగేటప్పుడు తను కూడా వచ్చాడండి. వచ్చి కొన్ని విషయాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలను అట్లా కించపరిచాడు. తనకి ఇదే ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏం లేదు. జనాన్ని భయపెట్టడం, జనం దగ్గర అమౌంట్ తీసుకోవడం అన్నది. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిన్న 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వడం మరి చాలా ఆ కుటుంబాలకి మంచి ఆదరణతో కూడుకున్నటువంటి విషయం. మరి దీన్ని పక్కదారి పట్టించడానికి నిన్న స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు కూడాను ఏ విధమైనటువంటి తప్పు మాట మాట్లాడారు. దళారులు అనేటటువంటి ఒక పదం శాసనసభ్యులు గారి నోటి నుంచి వచ్చిన వెంటనే అరుణ్ కుమార్ గారు ఆ విధంగా దూకుడుగా ప్రవర్తించడం అనేటటువంటిది చాలా శోచనీయం. ఎందుకంటే అతనికి అలాంటి అభిప్రాయం ఉండబట్టే, లేదా తనను ఏదన్నా ఆ ఉద్దేశంతో అతను భావించడం తెలియదు. కానీ మరి ఆ విధంగా అతను దూకుడుగా మాట్లాడి శాసనసభ్యులు గారిని అవమానించడం. వైసీపీ గవర్నమెంట్ లో లక్షల మంది కిడ్నీలు పాడైపోయి వేల మంది చనిపోవడం జరిగింది. నువ్వెక్కడున్నావు? నీ కుల సంఘాలు నువ్వు కులం అడ్డం పెట్టుకుని వైసీపీ ముసుగులో నువ్వు తిరిగిన నాయకుడివి. నువ్వు వైసీపీ మొన్నటి దాకా ఎవరి దగ్గర ఉన్నావు? నువ్వు వైసీపీ నాయకుల దగ్గర ఉన్నావు. ఈ రోజున నువ్వు ఏదో నేను తెలుగుదేశం నాయకుల ఆఫీసుల దగ్గర తిరుగుతూ నువ్వు అనేక కబ్జాలు పాల్పడుతున్నావు. అరుణ్ కుమార్, నేను ఒకటే చెబుతున్నా, ఈ రోజున పత్తిపాడు నియోజకవర్గంలో నువ్వు ఎక్కడైనా ఏదన్నా చిన్న ఇష్యూ జరిగినా నిన్ను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అసితోష్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, గుంటూరు ఛానల్ భూ సేకరణ, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతుల సేకరణ, రైతాంగ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. వాగుకు వస్తున్నాయి. ఎక్కువగా 3-4 రోజులు ఎడతెరపు లేకుండా వర్షాలు పడినా కానీ, తుఫాన్లు వచ్చినా కానీ, మరి ఎలాంటి వరదలు వచ్చినా కానీ ఆ నీళ్ళన్నీ వీళ్ళ ఇళ్లలోకి పోవడము, మురికి నీళ్లు రావడము, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కొట్టుకుపోవడము, వీళ్ళు నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నడుము పైకి నీళ్లు రావడము, ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కూడా కొట్టుకుపోవటము, పెద్దవాళ్ళు కూడా అందులో పడటము, ఈత వచ్చిన వాళ్ళు తీయడం అలా జరుగుతుంది. కానీ గత 30 సంవత్సరాలుగా వీళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తారు. కాబట్టి వీళ్ళకి అక్కడ నడవడానికి ఆ వాగు మీద వంతెన గురించి, అదేవిధంగా నివేశ స్థలాల గురించి, మరియు వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో, మరి వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరు ఇళ్లలో పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రోడ్ల గురించి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారికి వినిపించుకోవడానికి ఆ గ్రామస్తులతోటి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఎంతమంది నివాసం? వీళ్ళు 80 ఇళ్ళు ఉన్నాయండి. చెంచులు ఒక 45 ఉన్నారు. మిగిలిన వాళ్ళు యానాదులు ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా రోజువారీ కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు. ఆ వర్షాలు పడినప్పుడు కూడా వీళ్ళు ఆ వాగు దాటి రావడానికి, గర్భిణీ స్త్రీలను కూడా తీసుకెళ్ళడానికి ఎటువంటి వెహికల్ కూడా అటువైపు రాదు. 101 వెహికల్ కూడా ఇటు నుంచి అటు వెళ్ళడానికి లేదు. వీళ్ళు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ, నడుముల లోతు నీళ్లు ఖచ్చితంగా మనిషి లోతు వస్తాయండి. ఒక్కోసారి వీళ్ళు మంచినీళ్ళు తాగి మంచినీళ్ళు పైపులు, పంచాయతీ పైపులు కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. వాటిని కూడా మేము బాగు చేయించి ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా, వీళ్ళ సమస్యలన్నీ కూడా మరి మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. దౌర్జన్యంగా పట్టబడరు తాళాల బాలు కొడితే నేను పోలీసుల ఆధ్వర్యంలో మళ్ళీ తాళాలు వేస్తే సాయంత్రం దౌర్జన్యంగా మళ్ళీ 5:30కి వచ్చి అన్నీ తీసి మళ్ళీ రాబడి చేసి జనాల్ని పిలిపించి ఒక బంగారపొడి అధికారితో మా దగ్గర కొట్టులో ఉన్న వెండి సామాన్లన్నీ తీసుకొచ్చి 30 మంది కుర్రాలతో నన్ను హింసించి మా ఆవిడ్ని, మా అమ్మాయిని ఇలా మాటలు మాట్లాడి, అసభ్యంగా మాట్లాడి, తర్వాత పోలీస్ కేసు పెడదామంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను ఎస్ఐ గారికి
కంప్లైంట్ ఇవ్వమన్నారు. నేను అక్కడికి వెళ్తే సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయమన్నారు. నేను చేస్తే నన్ను అక్కడ కూర్చోబెట్టి కంప్లైంట్ రాస్తే ఒక 4 టవల్ రాస్తే కాదు ఇట్లా చేయమన్నారు. నేను మళ్ళీ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్ నుంచి 2 కానిస్టేబుల్ వచ్చి కెమెరా తీసుకుంటూ లైవ్ తీసుకుంటూ అమ్మా ఇంతమంది ఉన్నారు నేనేమి చేయలేనని అంటున్నారు. నాకు ఎటువంటి సహకారం అందలేదు. నాకు అన్యాయం జరుగుతుంది. నాకు ఒంట్లో బాగాలేదు. నా పిల్లలకి అనుమానించి అక్రమంగా వాళ్ళ మీద దాడి చేసి 4 కుర్రోళ్ళు లేడీసు ఫలానా వ్యక్తులు నన్ను ఇట్లా చేశారు. వీడియో రికార్డు సీసీ కెమెరా అన్నీ ఆపేసి మీకు చేతనే చేసుకోమంటున్నారు. రెండోది రాబడి జరిగింది. నాకు అన్యాయం జరుగుతుంది. మీరు నాకు పబ్లిక్గా ఇష్యూగా అండబలంతో వాళ్ళు ఉన్నారు. నాకు న్యాయం చేకూర్చాలని మీ దగ్గరికి వచ్చాను. నాకు బంగారం కానీ వెండి కానీ సమానంగా పంచి నా వాటా నాకు ఇచ్చి ఎవరి వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏమండి ఎందుకు కూడా అంటే నాన్నగారు చనిపోయిన కానించి అకౌంట్ పరంగా నాకు ఆరోగ్యరీత్యా బాగాలేదని అగ్రిమెంట్ రాసుకున్నాము. ఆ అగ్రిమెంట్ కాగితం ప్రకారం బంగారం అడిగితే నాకు లెక్కలేదు. సీసీ కెమెరా ఆపేసి కుర్రోళ్ళు మార్చేసి వేరే కుర్రోళ్ళు తీసుకొని ఆ ఆధ్వర్యంలో లేనిపోయిన మాటలు అసభ్యంగా మాట్లాడి మా ఆవిడ మా అమ్మాయి వెళ్తే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడని కూర్చోబెట్టి మమ్మల్ని రావద్దని నానా మాటలు మాట్లాడి చేస్తే కంప్లైంట్ ఇస్తే అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు. ఎఫ్ఐఆర్ డోగుపతి శ్రీనివాసరావు. మేము గుంటూరు నుంచి చేబ్రోల్ నుంచి వచ్చాము. మేము స్కూల్లో శానిటైజర్ వర్కర్ ఆయాగా పనిచేస్తున్నాము. మాకు జూన్ నెల నుంచి శాలరీస్ పడట్లేదండి. శానిటైజర్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల శాలరీస్ పెంచాలి, నెల నెల టైం టు టైం జీతాలు వేయాలని చెప్పి శానిటైజర్ వర్కర్స్గా యూనియన్గా కోరుకుంటున్నామండి. జూన్ నెల నుంచి ఆగిందండి. 4 నెలల శాలరీస్ ఇంతవరకు రాలేదండి. అది కూడా 200, కేవలం 200 మాత్రమే ఇస్తారు. రోజుకు 200. మరి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళలేదా ఈ విషయాన్ని? తీసుకెళ్తానే ఉన్నాం సార్. అధికారుల దృష్టికి తీసుకెళ్తానే మా స్కూల్లో అందరికీ చెప్తున్నాము. సార్లకి పై వాళ్ళకి అధికారులకి ఇస్తానే ఉన్నాము. ఎటువంటి రిప్లై రావట్లేదు మాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రక్క బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.